ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అక్రమాలు చేశారు కాబట్టి ఆ అక్రమాలను బయలుపడుతున్న మన టీడీపీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, వారందరూ కూడా అంటే ఇబ్బందులు పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ 5 సంవత్సరాల్లో విశాఖ జిల్లాలోని సుమారుగా 1520 ఎకరాలు ఇవి అన్యాక్రాంతరం అయ్యి దస్త్రాలు మార్చి అంటే ప్రభుత్వం ఆస్తి ప్రజలది, ఇది జాతి సొత్తు, అంటే ప్రజా సొత్తు. ఈ ప్రజా సొత్తు పక్కదారి మళ్ళింది కాబట్టి వాటి మీద విచారణ జరిపించాలి. విచారణలు జరిపించి ఆ విచారణలోని నిజంగా ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి తిరిగి మళ్ళీ అది జాతికి చెందేలాగా మళ్ళీ తిరిగి రిటర్న్ బ్యాక్ చేసుకోవాలని ఆ కార్యక్రమం తప్పుడు కార్యక్రమంలో పాలు పంచుకున్న ఎవరైతే ఉన్నారో రెవెన్యూ సిబ్బంది కింద నుంచి పై వరకు వారందరి మీద కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఈ మీడియా ముఖంగా మీకు తెలియచేస్తాను ఉన్నాను. ఏం చెప్పారో అదే అక్షరాల జరుగుతుంది తప్పితే చట్టానికి దాటి చట్ట పరిధికి దాటి ఎవ్వరూ ఎటువంటి చర్య తీసుకోవడానికి లేదండి. చట్టానికి లోబడి ఆ రోజు ఆయన పేరు మీదో లేదంటే వారి అబ్బాయి పేరు మీద, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని వీడియోలోని సోషల్ మీడియాలోని నారా చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చినట్టుగా రోగ్ అని చెప్పేసి తిట్టడం జరిగింది. అటువంటి వ్యక్తిపైన చర్యలు తీసుకోవాలో వద్దా? అటువంటి వ్యక్తి ఆయన తిట్టడమే కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చట్ట పరిధి దాటి ఎన్నో చేశాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మరి విచారణ జరిపి అవన్నీ కూడా ఎవరైతే ఉన్నదో జాతి సొత్తుని మళ్ళీ జాతికి అంకితం చేయాలి, జాతికి తీసుకురావాలి. ఈ చర్యల్లో భాగంగా తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే శిక్ష తప్పదనే ఉండడానికి నిదర్శనమే నిన్న జరిగిన ఆ కార్యక్రమం. తప్పితే చట్ట వ్యతిరేక కార్యక్రమము, కక్ష సాధింపు కార్యక్రమం కాదండి. ఇది చట్టానికి లోబడి చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు, అది మాకైనా మీకైనా. తప్పు చేసినాడు చట్టం ఎప్పుడు కూడా శత్రువు. చట్టం మంచిగా న్యాయంగా చట్టానికి లోబడి చేస్తున్న లా అండ్ ఆర్డర్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు 120 కోట్ల 130 కోట్ల భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంత స్వేచ్ఛ స్వతంత్రంతో ఉంటున్నారు అని అంటే పూర్వీకులు చేసిన రాజ్యాంగ నవనిర్మాణం చేసిన మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చేసిన చట్టం, ఆ చట్టం ఈరోజు పనిచేస్తుంది కాబట్టే మాలాంటి అమాయకులు కూడా ఈరోజు బతుకుతున్నాం. ఎందుకంటే మీలాగే ఓన్లీ అధికారం ఉండినప్పుడు దౌర్జన్యకాండకి మేము బలైపోకుండా ఉన్నాము అని అంటే కారణం ఏమిటి అంటే ఆ చట్టం ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి, ఆ చట్టం ఎవరికీ చుట్టం కాదు కాబట్టి, ఆ చట్టం పరిధిలో ప్రతి ఒక్కరు ఉన్నాం కాబట్టి, చట్టం పరిధిలో ఉన్నాడు ఎవరైనా సరే స్వేచ్ఛ స్వతంత్రంతో ఇక్కడ జీవించవచ్చు ఈ భారతదేశంలోని ఈ ఆంధ్ర రాష్ట్రంలోని. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చట్టానికి దాటి మీరిన కార్యక్రమాలు ఎవరైనా చేశారంటే ఆ రోజు అధికారంతో ఆ రోజు మీకు కొమ్ము కాయొచ్చు. కానీ అధికారం మారినప్పుడు వెంటనే 100% విచారణలో ఇది తప్పు అని తెలిసిందంటే ఈ చట్టమే కఠిన చర్యలు తీసుకుంటుంది. మన చట్టాన్ని కూడా కళ్ళు కప్పి మీరు ముందుకు వెళ్ళిపోతే ఆ పైన ఉన్న భగవంతుడి కళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా కళ్ళు కప్పలేరు. రాబోయే రోజుల్లో ఈ చట్టానికి ఏమైనా సరే మీరు చట్ట పరిధిలో చేస్తే పర్లేదు, చట్టం దాటి చేసిన మీరు పనులు ఏవైనా సరే చట్టం కళ్ళు కప్పినా మీరు భగవంతుడు కళ్ళు కప్పలేరని చెప్పేసి కూడా మీకు మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను.